కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. బాబు రాత్రి తేవాల్సిన మల్లెపూలు పొద్దున తెస్తున్నావేంటి? మా సాఫ్ట్వేర్ అందరూ ఇంతే, నైట్ డ్యూటీ చేస్తారు, పొద్దుటే మల్లెపూలు తెచ్చుకుంటారు, పొద్దుటే మల్లెపూలు తెచ్చుకుంటారు. ఏమండి ఇదిగోండి కాఫీ. ఏం కప్పే ఇది? కాఫీలో అంటే షుగర్ ఎక్కువైంది. కరెక్ట్ గా 250 పలుకులేమని చెప్పాను కదా నీకు. కరెక్ట్ గా 250 పలుకులు ఏ ఆడది వేయదు. 5 పలుకులు అటు 5 పలుకులు ఇటు పడతాయి. 5 పలుకులు ఎక్క పడితే నా బాడీలో షుగర్ పడుతుంది. తర్వాత నేను మంచాన్ని పడతాను, నువ్వు రోడ్డు మీద పడతావు. షుగర్ కు నువ్వు అంత రాద్దాంతం చేస్తున్నావంటే అయ్యా పట్నాయక్ నేను ఇంత కాపురం చేయలేను. పోరా పట్టుకుని పోరా అంట రా అంటావే నువ్వు. తుంచుముఖం ఎక్కడ దొరికిందో నాకు. నువ్వే ఎలకమ్మకముడివి. ఏంటి సరోజ పొద్దునే గొడవ పడుతున్నారు? చూడవే కాఫీలో కాస్త పంచదార ఎక్కువైందని చెప్పేసి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. ఇంకా పళ్ళు పీకి చేతిలో పెట్టలే. పిఠాపురం సంబంధం వచ్చింది. వాడిప్పుడు అమెరికాకి వెళ్ళాడంట. నిన్ను చేసుకోలేదు కాబట్టి వాడు అమెరికాకి వెళ్ళాడు. నేను చేసుకొని ఉంటే బందర్ బీచ్ కూడా వెళ్ళేవాడు కాదే వాడు. పనికి మాలాడు రేక్కాయ ఎంత గొడవ గుమ్మడికాయ ఎంత చేస్తున్నావు? వెళ్ళండి. నేను చచ్చిన దాంతో కాపురం చేయలేను. నేను చేయలేను. నేను మాత్రం చేస్తానా? చచ్చా నేను చేయను. నేను కాపురం చేయలేను. నా ఇంట్లో దూరారేంట్రా? మా ఆవిడ నేను కాపురం చేయదంట్రా. ఏమే లోపలికి. ఆ రోజు రాత్రి నేను నీకోసం బయటికి రాలే, చల్లగాలి పిలుద్దామని బయటకు వచ్చా. నేను నీకోసం బయటికి రాలేదు, మంచినీళ్ళు తాగడానికి బయటకు వచ్చాను. ఏ మాట కామాట చెప్పాలంటే నేను నీకోసం బయటకు వచ్చా. నేను కూడా నీకోసం బయటకు వచ్చాను. నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు మాత్రం కంఫర్టబుల్ గా ఉందా? పద ఇంటికి వెళ్దాం. పద. మల్లెపూలు తెచ్చావా? రాంబాబు తెచ్చాడుగా. పద. ఏమండి ఫ్రిడ్జ్ లో మల్లెపూలు కనిపించట్లేదండి? మల్లెపూలు కనిపించడం లేదా? నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నేను తెచ్చిన మల్లెపూలు ఆరు కట్టుకుని వెళ్తాడంటే పదవా లోపలికి. ఎక్కడికి పద అండి? 9 అయ్యింది. ఇంకా మీరు డ్యూటీకి వెళ్ళండి. నైట్ డ్యూటీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కొద్దిగా బూస్ట్ పట్టుకోనరా. అలాగే. ఏంటి రాంబాబు డ్యూటీకి వెళ్ళొస్తున్నావు నైట్? డ్యూటీకి వెళ్ళొచ్చి వచ్చావు. మీరేం కొట్లాడుకోలేదు కదా భార్యాభర్తలు ఇద్దరు? నిన్నేదో చిన్న గొడవ అయింది రాంబాబు. రోజు కొట్లాడుకోవడం అంటే మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ రాంబాబు. ఒకరంటే ప్రాణం కూడా. అలా ప్రాణంలో ఉన్నాను, మా ప్రాణాలు మాత్రం తీకండి. ఏమండి ఇదిగోండి బూస్ట్. నువ్వు బూస్ట్ తెచ్చిన సందర్భంగా నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఇప్పుడు విజయవాడ ఉంది కదా, ఒక శుభవార్త చెబుదాం అనుకునే లోపు తుమ్ముతావేంటి? ఏమి కాదు, ఇల్లాలి తుమ్ము ఇంటికి మంచిదే. ఆహా, ఇల్లాలి తుమ్ము ఇంటి మంచిగా అయితే నేను రెండింట్లో ఎందుకుంటానే? సొంత ఇంట్లో ఉండాలి కదా. ఇల్లాలి తుమ్ము మంచిదైతే ఇంటి ముందు కారు బైక్ ఉండాలి కదా. సైకిల్ మీద ఎందుకు తిరుగుతానే? ఇల్లాలి తుమ్ము మంచిదైతే బ్యాంక్ లో లక్షల బ్యాలెన్స్ ఉండాలి కదా. జీరో బ్యాలెన్స్ ఎందుకు? ఇంత చిన్న తుమ్ముకింత రాద్దాంతం చేస్తున్నావంటే అసలు మనిషివేనా? కాదే, బర్రెల్ని పాలు పిండుకుదా. అడ్డంగా మాట్లాడే మొగుడు భూతి మీద గుద్దెలమని మా బామ్మ చెప్పింది. ఎదురుగా మాట్లాడే ఆడదాన్ని ఎగిరి తిన్నమని మా తాత చెప్పాడు. అసలు నీతో కాపురం చేసే కంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలను పడి మేలు. నీ రాంబాబు అన్నయ్య నీకు అన్నయ్య కాకపోతే నా ఫ్రెండే. నీకంటే ముందు వాడికి నేనే వెళ్తానే. అరే రాంబాబు, అరే రాంబాబు, నేను పిలుస్తా, నువ్వు పిలుస్తావంటే? నేను కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను పిలవాలిగా. రాంబాబు, నువ్వు తలుపు చాటున ఉండి అన్ని వింటున్నావు నాకు తెలుసు. బయటికి రా రాంబాబు.
ఏమైంది ఏమైంది మళ్ళీ వచ్చి చచ్చారు? మంచిదని చేసుకున్నా, తెల్లారిసరికి తెలిసింది దాని నక్క బుద్ధి బయటకు పెట్టింది. అది ఇందాకే కదరా మేడ్ ఫర్ ఈచర్ అన్నావు. అది మేడ్ ఫర్ ఇచ్చేదంటే అది మెంటల్ది, పెద్ద మెంటల్ అది. నీతో కలిసి ఉండకంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలలు పడిన మేలు. నిర్ణయాలు తీసుకోకండి రా, నా గుండెల్లో రైలు పరిగెడుతున్నారే. నేను మాత్రం దాంతో కాపురం చేయలేను రా రాంబాబు. కాపురం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? ఇక్కడ నేను చేయను. నా ఇంట్లో దూరుతారేంట్రా మీరు? ఎవరైనా భార్య భర్తలు విడిపోతే వేరే వేరే ఉంటారండి, వీళ్ళేంటండి మన ఇంట్లో దూరుతున్నారు? ఆ రోజు రాత్రి నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు కూడా వేరే వాళ్ళంటే కంఫర్టబుల్ గా మన లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పదా. మల్లెపూలు తెచ్చారా? రాంబాబు తెచ్చాడుగా. కదా మళ్ళీ మల్లెపూలు. సరోజా ఎక్కడికి వెళ్ళింది ఇది? పట్నాయక్ ఏడీడు ఆయన కూడా లేడా? ఆమె కూడా లేదా? నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెరా మజాగ ఛాన్స్ కరుపుతో భలే పట్నాయక్ అసలు నేను చంపి జైలుకి వెళ్ళిపోయేదాకా నా పేరు రాంబాబే కదరా. ఏమండి మీరు అక్కడికి వెళ్ళి ఎంత అరిచినా వాళ్ళు వినే మూడులో లేరులేండి. ఆడు మూడు మాత్రం బాగానే క్యారీ చేస్తున్నాడు, ఎదుటి వాడు మూడు మాత్రం పట్టించుకోలేదు. పద లోపలికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేది మీరు ఇక నైట్ డ్యూటీకి బయలుదేరండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వీళ్ళు లేచారంటే మళ్ళా ఇబ్బంది పెడతారు. ఎలా కాదు అది, మీరు పోరాడుకుంటారు కొట్లాడుకుంటారు లోపడే పడండి. గాయత్రి గాయత్రి రాంబాబు నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. అవునన్నయ్య, నేను కూడా ఇంత చాలా విషయాలు మాట్లాడాలి. మీరెప్పుడు వచ్చారా? ఇందాక గంట క్రితమే వచ్చాం. మళ్ళీ ఏమైందిరా? ఏమవుతురా, పనికి వచ్చేదని పెళ్లి చేసుకున్నా. తెల్లారిసరికి నీ బుద్ధి చూపించావు కదే. నువ్వు చూపించలేదా నీ బుద్ధి? నేను ఉండలేను, రాను. నేను కూడా ఉన్నాను ఒక్క నిమిషం కూడా. ఆడుతున్నారా మీరు? అది కాదన్నయ్యా. ఏంటి కాదమ్మా, ఏంటి కాదు? అలా తిట్టరా దాన్ని. నువ్వు మాత్రం బిర్యానీ బాగా తింటున్నారా? నన్ను మాత్రం పస్తు నుంచుతున్నారా? నువ్వు అర్థం కావట్లేదు రాంబాబు, నువ్వు అర్థం కాదురా, నీకు అర్థం కాదు. కడుపు నిన్నోడికి ఏమో తెలుస్తుంది, కడుపు కాళ్ళోడికి తెలుస్తుందా బాధేదో. అరే నువ్వే కదరా మాకు దిక్కుంది, ఎవరన్నా ఉన్నారా? అవునన్నయ్య. నువ్వు నేను మాట్లాడలేనరా, నేను ఇంట్లో. బయటికి ఓ నువ్వు చూడకపోతే మాకు ఆదరించే చేతులు లేవా? మమ్మల్ని చూసే ఇది లేరా? మనం రాకెట్ రాగా ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మాయి అమ్మాయి ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను తర్వాత నువ్వు ఎందుకు వచ్చా చెప్పు. ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది, నా కూతురుని తీసుకెళ్దామని వచ్చా. అయ్యో నువ్వు రా అమ్మాయి. అది కాదమ్మా, అది కాదంటే మొహం పచ్చడైపోతుంది. మొహం రాజాది రాజా దాన కర్ణ దాన వీర దాన శూర మహారాజు గారు ఏం చేస్తున్నారహో? దిల్ రాజు గారికి శుభోదయం. శుభోదయం మహామంత్రి. ఏం పేరు? దిల్ రాజు గారికి శుభోదయం. పితృవర్యులకు ప్రణామములు. ఏం ప్రణామాలో ఏంటో. మీ అమ్మేమో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమో రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలైతే మనసుకు పట్టదు. ఎలా బతకాలో ఏంటో ఏం అర్థమై సావట్లేదు. మహామంత్రి ప్రభు, నాన్నగారి ఆవేదనలో బాధ ఉందో ఇంకేమైనా ఉందో నాకేం అర్థం అవట్లేదు మహామంత్రి. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే మహారాజా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మహారాజు గారిని కాసేపు ఆ చల్లని ప్రదేశంలో తిప్పండి. వారు తినేటటువంటి ఆహారంలో కొంచెం ఉప్పు కారం తగ్గించండి. ఎన్నిసార్లు ఇలా నన్ను చల్లటి ప్రదేశాల్లో తిప్పుతారు, అది చూస్తాను. మహారాజా, ఇతను మీ మీద ప్రేమతో మీ యొక్క చిత్రపటాన్ని గీసుకొని వచ్చాడు. చూపించుము. మా పట్టమని చెప్పారు, సింహం బొమ్మ ఉంది ఇక్కడ. మీరు సింహం లాంటి వారు దిల్ రాజు గారు, అందుకనే సింహం బొమ్మ గీసాను. వారి చిత్రలేఖానికి మేము మెచ్చి 1000 వరహాలు ఇస్తున్నాము. అట్లనే ప్రభు. ధన్యుని దిల్ రాజు గారు. అలాగే మహామంత్రి మీరు దగ్గరుండేసి రాజగురువుల మీద ఆయన దగ్గర దింపేసిరమ్ము. పర్లేదు దిల్ రాజు గారు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. అది మా రాజ మర్యాద. వెళ్ళు మహామంత్రి. పదండి. ఆ రోజు రాత్రి
తప్పుకోను. ఎక్కడికి ప్రభు? పొద్దున ఒకడికి 1000 వివరాలు ఇచ్చితేమో కదా, ఆ ఇంటికి వెళ్ళి ఆ 1000 వివరాలు దొంగతనం చేసుకుంటా. అదేమిటి ప్రభు, మీరే దానం చేయడం, మీరే దొంగతనం చేయడం? మరి ఏం చేయమంటావు మహామంత్రి? దరిద్రుడు మా నాన్న అప్పట్లో దానం చేసి ఉన్న సంపాదన అంతా సంఘ నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో రాళ్ళు తప్ప రత్నాలు లేవు. మొత్తం లెక్కేసి చూడగా ఆ 1000 వరహాలే ఉన్నాయి. జనాలు కీర్తి ఉండడానికి దానం చేస్తున్నాను, మళ్ళీ అవే రేపు ఇంకొకరికి ఇవ్వడానికి దొంగతనం చేస్తున్నాను. నా బాధ నీకు అర్థమైతే నాతోరా, అర్థం కాకపోయినా నాతోరా. ఎన్ని కష్టాలు వచ్చాయో రాజుకి. మహామంత్రి వరాలు దొరికినాయి. ఎక్కడ దొరికిన ప్రభు? బియ్యం డబ్బాలు పెట్టాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. శుభోదయం దిల్రాజు గారు. శుభోదయం మహామంత్రి. మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు రాజా. దొంగతనాలు గింగతనాలు ఏం జరగట్లేదు రాజ్యంలో. దిల్రాజు గారికి ప్రణామములు. వేగులు వారు రావడానికి కారణం, మన రాజ్యంలో 2 దొంగలు సంచరిస్తున్నారు ప్రభు. రాత్రి నా కళ్ళతో చూశాను ప్రభు. అవునా? అవును. వాళ్ళు ఎట్లా ఉండేను? ఒక్కడు 6 అడుగులు, ఒక్కడు 3 అడుగులు ఉన్నాడు ప్రభు. వాళ్ళు కనుక నాకు దొరికింటే కత్తితో పొచ్చామండి ప్రభు. ఎవరైనా దొంగలు కనబడితే మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వండి, పొడవడాలు గిడవడాలు చేయకండి మీరు. మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వడానికి నేను మీలాంటి మంచివాడిని కాదు ప్రభు. ఈసారి 2 దొంగలు నాకు ఎదురు పడితే కత్తితో కట్ట పొడుస్తా మీ దగ్గర 1000 వరహాలు బహుమతిగా తీసుకుంటాను ప్రభు. నా దొంగలు చచ్చిపోతే ఎవడానికి 1000 వివరాలు ఇచ్చేది? ఎవరు నీకు 1000 వివరాలు ఇచ్చేది? ఏమంత్రి? అవును, మనం పోతే ఎవడిస్తాడు? నీకు 2 రోజులు సెలవు ఇస్తున్నాను, నువ్వు విహారాత్రికి వెళ్ళిపోపు, నువ్వు ఇక్కడ ఉండకు, మాకు కష్టంగా ఉంది. రాజ్యంలో దొంగలు వీర విహారం చేస్తున్నాను, విహారాత్రికి వెళ్ళమంటారా? నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను. మీ మాట వినండి ప్రభు. వేగు ఇది కరెక్ట్ కాదు. వేగు ఏంటి వేగు ఇది? ఒక రాజు మాట వినట్లే ఏంటి మంత్రియుడు? మహారాజా, వాడి నిజాయితీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి ప్లీజ్, మీకు దండం పెడతా. ఏం చేద్దాం? దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే మనం. మీ నాన్నకు నిద్ర పడుతుందా? నాన్నగారికి ప్రణామములు. ఏం ప్రణామాలు ఏంటో. మీ అమ్మేమో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమో రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలేమో మనసుకు పట్టదు. ఎలా బతకాలో ఏంటో. మన బాధలో మనం ఉన్నాం. పొద్దున వరహాలు ఇవ్వాలి, రాత్రి అయితే వరహాలు తెచ్చుకోవాలి. మధ్యలో ఇతని బాధ ఏంటి మహామంత్రి? ఇతని బాధ అంటే ఒకసారి కనుక్కో. ఎవరక్కడ? చిత్తం ప్రభు. పెదరాజు గారిని తీసుకెళ్ళండి. ఉప్పు కారం తగ్గించమని చెప్పాను కదా. అసలు కారమే పెట్టకండి ఇతనికి. నేను వెళ్తాను. మహారాజా, పండితుల వారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పండితుల వారు రాక కారణం? మీ తండ్రి వారైన పెద్దరాజు గారి గురించి పుస్తకం రాశాను ప్రభు. ఏముందని ఆయన గురించి రాయడానికి? ఉన్నదే రాశాను ప్రభు. పెద్దరాజు గారికి ప్రణామములు. ఏం ప్రణామాలో ఏంటో. వీళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి నేను మీరు లోపలికి వెళ్ళారు పితృమరిలు. ఒకటే డైలాగ్ వచ్చి చెప్తారు ఇక్కడ. ఏమి అర్థం కావట్లే మాకు. ఏం రాశారు? వంశవృక్షం అని. వంశం బాగానే ఉంది, మధ్యలో ఈ వృక్షమే నలిగిపోతుంది. మా వంశం గురించి ఇంత బాగా రాశారు కాబట్టి ఈ ఆనంద సమయంలో మీకు 1000 వరాలు బహుమతిగా ఇస్తున్నాను. మా మంత్రి వాళ్ళకి 1000 వరాలు ఇచ్చేయండి. పండితులారా, ధన్యుని ప్రభు. నేను వెళ్ళొస్తాను. ఉండండి. ఎక్కడ ఉంటారు మీరు? వెనక గల్లీలోనే ప్రభు. వెనక గల్లీ ముందు గల్లీ కాదు, కరెక్ట్ గా ఇల్లు చెప్పండి ఎక్కడ ఉంటారు. వెనక గల్లీలోనే. మళ్ళీ వెనక గల్లీ అంటారు. ఇల్లు చెప్పండి. we want location. వెనక గల్లీలో గుడి పక్కన 3వ ఇల్లు ప్రభు. 3వ ఇల్లు. ఇంట్లో కుక్కలు గిక్కలు ఏమైనా ఉన్నాయా? తినేసి త్వరగా పడుకోండి, టైం వేస్ట్ చేయకండి. బయలుదేరదామా? తప్పదు కదా ప్రభు. ఈ నూనె రాసుకుంటాను కొద్దిగా కాలు చేతులకి. అత్తరు పన్నీర్ రాసుకోవచ్చిన మహారాజు ఆముదం రాసుకుంటున్నాడు ఏమిటి? ఏం చేయమంటావు మహామంత్రి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. మహామంత్రి నువ్వు కూడా కొద్దిగా రాసుకో. మహామంత్రి బయలుదేరదామా? బయలుదేరదాం. జాగ్రత్త. ఎవరా మీరు? దొంగలంటారా మీరు? నువ్వు చూసుకొని వచ్చే
దాచుకున్నాడు. అమ్మా అమ్మా అయ్యో ఆ దరిద్రుడు దవడాల మీదే కొట్టాడు రా. నీకు దవడ మీదే కొట్టాడు, నాకైతే చెప్పలేరు ఎక్కడెక్కడ కొట్టాడు, చెప్పలేరు ఎక్కడెక్కడ కొట్టాడు. నన్ను అలాగే వదిలేస్తారా మహారాజా? ఎవరక్కడ? నిన్న మేము వరాలు ఇచ్చిన వాడికి ఒకసారి ప్రవేశపెట్టండి. దిల్ రాజు మహారాజు గారికి ప్రణామములు. ప్రణామములు. నిన్న మీకు ఇచ్చిన వివరాలు ఒకసారి చూపించండి. రాత్రి ఇంట్లో 2 దొంగలు పడి 1000 వరహాలు దొంగిలించారు ప్రభు. మూర్ఖుడా, వరహాన్ని దొంగతనం చేపిస్తే ఏం చేస్తున్నావురా నువ్వు? పోగొట్టింది నీ వరహాన్ని కాదురా, ఈ రాజ్యం పరువు, నీ రాజు మీద గౌరవం రా. దీనికి శిక్ష ఏంటో తెలుసారా నీకు? ఏంటి ప్రభు? దౌడ మీద కొట్టండి, దౌడ మీద కొట్టండి. అబ్బా అబ్బా అబ్బా. మహారాజా నాకు ఒక్క అవకాశం రా. తీసుకోండి. కోపం తగ్గించండి మహామంత్రి. మహామంత్రి ఎందుకంత కోపానికి వచ్చాడు? అవును, నన్ను పెచ్చగొట్టాడు కొట్టాడు మహారాజా. ఇప్పుడు ఓకేనా? నా మనసు కొద్దిగా శాంతించింది మహారాజా. కూడా పిలిపించండి. ఇల్లాజు గారికి ప్రణామములు. రేగులు వారు మళ్ళీ వచ్చేసారు. ప్రణామములు. రాత్రి 2 దొంగల్ని మళ్ళీ చూశాను ప్రభు. అందులో ఓ పొట్టి దొంగ దొరికినట్టే దొరికి కాలు జారిపోయింది ప్రభు. మీరు చెప్పినట్టు నూనె రాసుకోవడం మంచిదైంది, లేకపోతే నా తల్లి దగ్గర నూనె దీపం పెట్టేవారు. వాడు కనుక నాకు దొరికింటే కసా, కసా, కసా. కొట్టేవాడిని ప్రభు. దేవుడా ఇప్పుడు శపథం చేస్తున్నాను ప్రభు. ఆ 2 దొంగల్ని తుది ముట్టించేంత వరకు నేను అన్నము నీళ్లు మానేస్తున్నాను ప్రభు. ఇదే నా శపథం. వేగు వేగు నేను మీ మాట విను ప్రభు. వేగు. ఏంటి వేగు ఇది? ఇంత మొండికేస్తే ఎలా వేగు నువ్వు? నీ పట్టే నీకుంటే ఎలా? మమ్మల్ని కూడా చూడు కొద్దిగా వేగు. మహామంత్రి మహారాజా ఎవరికి దానం చేయొద్దు, మనం దొంగతనాలు చేయొద్దు మహారాజా. కుదరదు మహామంత్రి. ఒక రాజు యుద్ధాన్నైనా రద్దు చేయొచ్చు, కానీ దానాన్ని రద్దు చేయలేడు. ఎందుకంటే ఆ రాజులకు ఉన్న దరిద్రమే అది. కిలోల బండను మోసుకొచ్చాను చూడండి ప్రభు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చిందిరా నీకు? ఏదైనా అద్భుతం చేస్తే 1000 వరహాలు ఇస్తారని. ఎట్లా ఇచ్చేది నీకు? ఈ రోజైనా రాజు నేను పడుకోవద్దా? రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పడుకున్నారు, ఒక రాజు నేను తప్ప. వారితో మాట్లాడేందుకు ఆ 1000 వరాలు వాడికి ఇచ్చేసి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడ కనుక్కొని వాడిని పంపించే. ఇదిగో తీసుకో. ధన్యవాదాలు మహారాజా. ఇంటి ఇల్లు ఎక్కడ? కొండపైన 7వ ఇల్లు. కొండపైన? కొండపైన కింద దగ్గర ఖాళీ లేదా? చీకట్లో కొండ మీదకి ఎలా ఎక్కగలరా? ప్రహరీ గోడ ఏమైనా ఉందా? ఉంది ప్రభు. ప్రహరీ గోడ ఉందా? కొండ ఎక్కుతున్నాం, గోడ ఎక్కలేమా? 200 కిలో ఎత్తాను ప్రభు. ఏమైందిరా మీకు? ఏమైందిరా మీకు? ఈ వరాల కోసం ప్రభు. 1000 వరహాలు, 1000 వరహాలు, 1000 వరహాలు. ఈ 1000 వరాలు నా ప్రాణం తీసేటట్టున్నాయి. రేపిస్తాను, తీసుకో. ఇవ్వాలే ఇవ్వండి ప్రభు. ఎక్కడ నుంచి ఇస్తావురా? ఎక్కడ నుంచి ఇస్తావా? మాకు కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ. 24 గంటలు ఆగలేవా? రేపిస్తాను పో. అలాగే ప్రభు. ఇప్పుడే కావాలంట ఇడికి, ఇప్పుడే. ప్రతి వాడికి అర్జెంట్. ప్రతి వాడికి అది 1000 వరాల మీదే కన్ను ఉన్నదే. అది తెలుసుకోరు. మహామంత్రి ప్రభు, మనకు నూనె రాసుకునే టైం అయింది. మహామంత్రి ప్రభు వెళ్దామా? ఏది వాడిల్లు? ఇదేనా? చూడు వరాలు ఎక్కడ పెట్టారో చూడు. నా రాజ్యంలోనే దొంగతనం చేస్తారా? అయిపోయారా? అయిపోయారా? మహామంత్రి మీరు దొంగతనం చేస్తున్నారా? ఈ విషయం రాజుగారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసా? ఈ తక్షణమే రాజుగారికి చెప్తా. అటు కాదు, ఎక్కడ చెప్పు. ఇక్కడ ఆ ముసుగు తీయండి. సిగ్గుపడి కానీ చాలా ముసుగు తీయండి. అబ్బా ముసుగు తీయండి. నమస్కారం, నమస్కారం. రాజుగారు ఏంటిది? మరి ఏం చేయమంటారు బేగు? ఆ దరిద్రుడు మా నాన్న అప్పట్లో అందరికి దానం చేసి ఉన్న రాజ్యాన్ని, ఆస్తిని మొత్తం సంకనాకి చేశాడు. లెక్కేసి చూడగా 1000 వరహాలే ఉన్నాయి. ఈ 1000 వరహాలను అటు ఇటు ఇటు అలా చెప్తున్నా. దేవుడా 1000 వరహాలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా? బేగు ఈ విషయం ఎవరికి చెప్పకు. కావాలంటే 1000 వరహాలు నీకు ఇస్తా. ఇంకోసారి 1000 వరహాలు అనుకో, ఇప్పుడే చంపేస్తా.
వాడు వెళ్ళిపోయాడు, మనకి ఏ అడ్డు లేవు. ఇష్టం వచ్చినట్టు 1000 వరాలు ఇవ్వచ్చు, ఇష్టం వచ్చినప్పుడు దొంగతనం చేసుకోవచ్చు. వచ్చాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన నాకు రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలేమో మనసుకు పట్టదు. నా బాధ ఎవడు పట్టించుకోడు. ఇతను ఏం చేద్దాం ఒకసారి చెప్పు మామతో, నాకేం అర్థం అవట్లేదు. ఆయనకి అలాగో నిద్ర పట్టడం లేదు కాబట్టి కాస్త నూనె రాసి మనతో తీసుకెళ్ళిపోదాం. నూనె డబ్బా తీసుకుంటారు, రమ్ము మీరు. ఎక్కడికే? రామ్మ, నేను లోటు తీరుస్తాం, రమ్ము. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా. ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మ కుంకుమ. పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెల చేరుమా చైత్రమా స్నేహమా. డాన్స్ కంత మార్క్స్ లేవు, ఓన్లీ పంచులకే. భార్య భర్తలంటే ఎలా ఉండాలి? భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్ లా ఉండాలి. భర్త స్విచ్ చేస్తే భార్య వెలగాలి, భర్త స్విచ్ ఆఫ్ చేస్తే భార్య ఆరిపోవాలి. మాకై మేమే వెలిగితే హెల్మెట్ రాలిపోతుంది, హెల్మెట్ రాలిపోతుంది. అంటే అంటే ఈ బల్బు ప్లేస్ లో కొత్త బల్బు వస్తది అంటున్నా. మీరు చెప్పేది ఎలా ఉందంటే వెనకడికి నీళ్ళంటోడే నూతిలో నీళ్ళని తోడలని గానీ నదిలో నీళ్లు తోడతా అన్నాడట. భార్య అనేది గుమ్మ ముందు ముగ్గేయాలి, మొగుడు మీద సెటర్ వేయకూడదు. మీరు మా మీద సెటర్ వేయచ్చు కానీ మేము మీద సెటర్ వేయకూడదా? తగ్గే ప్రసక్తే లేదు. సెటర్ కి సెటర్, కౌంటర్ కి కౌంటర్ పడాల్సిందే. ఏమంటారు? ఏంటి ఏంటి 7 అడుగులు వేస్తారు, తర్వాత 6 అడుగులు మొగుండే తొక్కేస్తారు మీరు. ఏం నటిస్తారా పెళ్లిలో? ఆ వినయం, ఆ విధేయత, ఆ బిడియం, ఆ సిగ్గు అవన్నీ ఎక్కడికి పోయాయి? అన్ని పుట్టింట్లోనే వదిలేసి వచ్చేసరే, మొగుడింటికి ఒక్కటి కూడా తీసుకురాలేదానే. ఏది ఎక్కడ వదిలేయాలో ఏది ఎక్కడ పట్టుకోవాలో మాకు బాగా తెలుసురా సుబ్బారావు. సుబ్బారావు మామూలుగా పట్టుకోరు, బయటికి వెళ్తే ఎదురొస్తారు, ఇంట్లో ఏమో ఎదురు చెప్తారు. ఎదురు బద్దలైపోయింది మా జీవితం అందరిది. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. ఒకప్పుడు మీది, ఇంకప్పుడు మాది, అంతే. అంతే ఉంటది మీకు. నమస్తే సార్. నమస్తే అండి. సీట్ తీసుకోండి సార్. ప్రతి చిన్న చితుకోదానికి స్వీట్ తీసుకొని వస్తాయండి కుమార్ గారు మీరు. ఏంటి వేళ విశేషం? ఈ రోజు నా పెళ్లి రోజు సార్. నోరంతా పాడైపోయింది. స్వీట్ ఏమైనా పాడైందా? స్వీట్ పాడవలేదురా, నువ్వు ఇచ్చిన స్వీట్ కి నా మనసు పాడైందిరా. మనసు పాడైందా? సరే ఇవ పక్కన పెట్టు, కానీ స్వీట్ పంచాలనే నిర్ణయం నీదేనా ఇంట్లో వాళ్ళదా? స్వీట్ పంచాలనే నిర్ణయం నాదే సార్. నేను ఎంత అంటే అంత సార్. మా ఆవిడ ఇంకో మాట చెప్పాలి సార్, మా ఆవిడ బంగారం సార్, బంగారం సార్. అయ్యో అయ్యో అయ్యో. కుమార్, ప్రతి మగాలకున్న డబ్బే అలాంటిదిరా. ఒక 4 మగాలు కలిసారనుకో, ఒకడు నా భార్య బంగారం, ఒకడు నా భార్య వెండి, ఒకడు నా భార్య ఇత్తడి అంటుంటారు. అసలు మన భార్యలేంటో మన మనుషులకు తెలుసురా, మనుషులకు తెలుసురా. సరే నేను చెప్తున్నావు కదరా, ఒక్కసారి నీ భార్య నీతో ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్లో ఊహించుకోరా. దిస్ ఇస్ టూ మచ్ రస్మి. సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరా సైకో? ఎవరా సైకో? నా సైకోనరా? నా సైకోనరా? ఏడు పచ్చిందారా? ఇంకా ఇంకా చూడు. అదిరా ఏడ్చేవాడేరా నిజమైన మొగుడు. చెప్పు, ఇంత బాధని మనసులో దాటేసి ఏడవకుండా ఎలా ఉండిపోయారు నువ్వు? సార్, వీటి పంచాలనే నిర్ణయం నాది కాదు సార్, మా ఆవిడ సార్. చేదు నాలో దాచుకొని తీపిని బయట పంచుతున్నాను సార్. నువ్వే కాదురా, చాలా మంది అలాగే పంచుతున్నారు. ఇంత బాధ లోపల దాకా ఎందుకు అలా ఉండిపోయావు నువ్వు నవ్వకుండా? ఎందుకు అలా ఉంటున్నానంటే సార్, నవ్విన ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని ఈ సమాజం ఒక సామెత పెట్టింది కదా సార్. ఎక్కడ నేను ఏడుస్తే ఈ సమాజం నవ్వుతుందో అని నాలో నేను కుమిలిపోయి ఏడుస్తున్నాను సార్, ఏడుస్తున్నాను సార్. ఈ పనికి మాలిన సామెతను పెట్టేసి చాలా మంది మగాల్ని కట్టిపడేశారు. ఇంతకీ సామెత రాసింది ఎవడారు? నేనే సార్ రాసింది, నేనే సార్ రాసింది.
ఎందుకు రాసావు? బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఇదేదో బాగుంది అని రాశాను సార్. ఇది తప్పనిపించలేదారా నీకు? పెళ్ళాక తెలిసింది సార్ నేను రాసింది తప్పు అని. ఆ తర్వాత ఆ తప్పు సరిదిద్దుకుందాం అనుకునే లోపే ఆ సామెత సరిహద్దులు దాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్. నువ్వు చేసిన ఒక పని వల్ల చాలా మంది మగాళ్ళు బయట ఏడవలేక బాత్రూమ్ లో కూర్చొని విలవిలా ఏడుస్తున్నారా? ఒక్కసారి బాత్రూమ్ లో ఉన్న అద్దాన్ని అడిగినా చెబుతుంది నీకు. దేవుడా, నేను రాసిన ఈ ఒక్క సామెత యావత్ పురుష ప్రపంచాన్ని కట్టిపడేస్తున్నా నేను అనుకోలేదు సార్. ఏదో పేపర్ పెన్ను ఉందని రాసేయడం, ఆ జనాల మీదకి వదిలేయడం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది ఈ రోజు. ఎందుకు సార్ చచ్చిన పావురాన్ని మళ్ళీ చంపుతారు? ఓ పురుష ప్రపంచమా నన్ను క్షమించండి. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నావు? ఇంటికెళ్ళు. వెళ్ళలేను సార్, కాసేపు ఇక్కడే ఉండి మనస్ఫూర్తిగా ఏడవాలని ఉంది సార్. ఏడవరా? అన్నపూర్ణ స్టూడియో మొత్తం తరిసేలా ఏడవరా? నీ కన్నీళ్ళు జడ్జిల పాదానికి తాకేలా ఏడవరా? నీ కన్నీళ్ళలో రేష్మి కాగిత పడ వేసుకుని ఆడుకునేటట్టు ఏడవరా? బాధపడకుండా అక్కడ కూర్చొని ఏడు. ప్రశాంతంగా ఏడు. నీకు ఆపే వాళ్ళే లేరు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా బాబా బాబా. అరే కారేసు దాస్య, అది కారేసు దాసి అయితే చాలా మంది మగాళ్ళు కాశీకి ఎందుకు వెళ్తారా? కరణేసు మంత్రి మొగుడు పాలిట కంత్రి రాది. భోంచేసు మాతనా ఎప్పుడైనా సమయానికి భోజనం పెట్టిందారా? ఎప్పుడైనా సమయానికి తిన్నారా నువ్వు? ఎలా పాడతావురా నువ్వు? ఎలా పాడతావు? ఇంకేదో పాడవు. సైనే సురంబన నువ్వేమో బయట రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు, అదేమో లోపల కాలు మీద కాలు వేసుకొని నీ జీతం లెక్క పెట్టుకుంటూ కూర్చుందిరా. అర్థమైంది సార్, ఈ పాట పాడి చాలా పెద్ద తప్పు చేశాను సార్. అదే మాట వింటాను. ఓ ఎల్లి చావు. ఎక్కడి చచ్చేది? చస్తుంది చాలరా. సుబ్బారావు బయట ఏదో చేస్తున్నట్లున్నా? మేము ఎంత చేసినా మీరు చేసేది మీరు చేస్తారు కదా. ఎందుకు సుబ్బారావు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మిమ్మల్ని చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉండదు, ఓన్లీ ఫ్రస్ట్రేషనే ఉంటది. కూల్ సుబ్బారావు కూల్. ఏంటే కూలు? పెళ్లి కాక ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం, పెళ్ళైన తర్వాత సైడ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం. అప్పుడు నా ఊపు ఉండదు, అప్పుడు నా చూపు ఉండదు. ఊపు చూపులో బొంగుల జీవితం ఉంటే ఎంత పోతే ఎంత. చూడు సుబ్బారావు, నువ్వు ఎంత ఆవేశపడినా ఏమి చేసినా ఎంత మాట్లాడినా నువ్వు పీకేదేమీ లేదు సుబ్బారావు. మీరేమో స్లోగా టార్చర్ చేసుకుంటూ మాట్లాడతారు, మేమేమో పెద్దగా మాట్లాడతాం. బయట చూసే వాళ్ళకి మొగుడే దీన్ని టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు లోపట మా కిడ్నీలు లివర్లు తినేస్తున్న సంగతి బయట ప్రపంచానికి తెలియదు. వైరస్ కంటే డేంజరే మీరు, ఆ విషయం జనాలకు తెలియదు. సుబ్బారావు మాట్లాడితే మొగుడు పెట్టుకుని సుబ్బారావు అంటావు. నా పేరు సుదర్శన్ అని పిలువు. మీ అమ్మ నీకు ప్రేమతో సుదర్శన్ పేరు పెట్టుకుంది, నేను ఫ్రస్ట్రేషన్ లో సుబ్బారావు అని పెట్టుకున్నా. మీ అమ్మ పిలిస్తే ఆనందపడతావు, మరి నేను పిలిస్తే కోపడతావు ఎందుకు సుబ్బారావు? సుబ్బారావు మాటలు వింటేనే బీపీ వస్తుంది నాకు. మాటల వల్ల బీపీ తెచ్చుకునే మగాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే చెప్పు. నీ దగ్గర ఉండడం కంటే బయట ఉండడం బెటరే. సుబ్బారావు మీరే ఎక్కడికి వెళ్ళలేరు. నూతులో పడ్డ కప్ప బయటికి రావడానికి ఆరాట పడుతుంది, పోరాట పడుతుంది, అలా పైకి ఇలా నూతులకి కిందనే పడుతుంది. సూపర్. నూతులో పడ్డ కప్ప కాపురంలో ఉన్న మగాడు బయటికి రాలేడు సుబ్బారావు. ఈ విషయం మిగతా మగాళ్ళందరికీ నువ్వే చెప్పరా సుబ్బారావు? చెప్పు. మేము అందరికి చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు. ఎలకలు ఇంట్లో భలే ఎక్కువైపోయాయి. ఎలకలు ఏం చేస్తున్నావు? ఏం లేదు, చుంచులు ఎక్కువైపోయాయి ఇంట్లో కొడుతున్నా. నువ్వు ఆ కర్ర తీసుకొని నా పైకే వచ్చావు అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వేం చేయలేవు సుబ్బారావు. ఇంట్లో ఉన్న ఆ కర్రని పట్టుకొని ఎలుకల్ని పిల్లుల్ని బల్లుని కొట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదురా సుబ్బారావు. ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవాలి, 200 ఇవ్వు. 50 రూపాయలు తీసుకో. 200 అడిగితే 50 రూపాయలు ఇస్తావంటే? ఈ 50 రూపాయలు కూడా కావాలా వద్దా? తీసుకో. కావాలి. సో క్యూట్. గుడ్ బై సుబ్బారావు. స్వామి ఏంటి డల్గా వెళ్తున్నావు? డల్గా ఏమంటారు సార్? షర్ట్ కొనాలంటే దాన్ని అడగాలి, ప్యాంట్ కొనాలంటే దాన్ని అడగాలి, ఎవరికి ఫోన్ లో రీఛార్జ్ డబ్బులు అయిపోయినా కూడా దాన్ని అడగాలి.
ఏంటి ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా దాన్నే డబ్బులు అడుగుతున్నావా? సిగ్గులేదురా మాట అనడానికి? అసలు నువ్వు మగాడివేనారా? రే నీలాంటి మగాల వల్లేరా మాలాంటి మగాల పరువు లేకుండా పోతుంది. అబ్బా అంతేకాదు సార్, మొగుడనే గౌరవం లేకుండా నారాయణ స్వామి అని పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తుంది సార్. ఏకవచనంతో పిలుస్తుందా? ఏకవచనం పిలుస్తుందా? ఈ కర్ర పట్టుకొని దాన్ని బుర్ర పగలు కొట్టగా ఇంకా ఇక్కడికి వచ్చారా నువ్వు? పనికి మాట్లాడా? రే ఒకసారి ఆగరా నువ్వు. ఇందాకటి నుంచి చూస్తున్నాను రా నేను. కనిపించిన మొగాడి కల్లా పెద్ద పుడింగిలాగా నీతి బోధలు చేస్తున్నావేంట్రా? చెప్పండి. నీ పెళ్ళ నిన్ను నీ ఇంట్లో కుక్క కంటే హీనంగా చూస్తుంది కదరా? ఏడు చూసాడా ఆడి పెళ్ళాం రోజుకొక్కసారి ఏకవచనంలో పిలుస్తుందేమో కానీ నీ పెళ్ళాం నిన్ను ప్రతి నిమిషానికి మాటకి ముందొకసారి సుబ్బారావు, మాట తర్వాత ఒక సుబ్బారావు అని పిలుస్తుంది కదరా? అసలు నీ పెళ్ళాం నీ పేరే పిలవదు కదరా అసలు? కన్ఫర్మ్ చూసాడు. ఆ కర్రకు నీకు అసలు సంబంధం లేదురా. ముందు ఆ కర్ర కింద పారాయ్. పెళ్ళా నేను చేయలేడు కానీ పెద్ద ఎలకల్ని కొడతానికి వచ్చాడు. రాయ్ పదరా ముందు. బిల్డప్ దరిద్రుడు ఎక్కడున్నాడు? చూడని లేదు పిండి నేను. అరే సుబ్బారావు, టైం అయింది, లోపల వంట చేద్దుకని రా. చేస్తానులే ఉండు. మగాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా నేను, పెళ్ళాం వంట చేస్తే మనం తినాలి, మనం వంట చేస్తే పెళ్ళాం తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. బయలుదేరు వంట చెయ్యి. ఏ మనిషిరా నువ్వు? ఇక్కడే ఉన్నావు, ఇంకా నువ్వు వెళ్ళేదా? మొగడనేవాడు ఇంట్లో అయినా బయట అయినా పులిలాగా ఉండాలరా, అర్థం చేసుకో. బాగా చెప్పావు కానీ ఇంటికి వచ్చి వంట చేయి ముందు. అలాగే. అందరి జీవితాలు ఇంతేరా, ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ కోసం బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడుకుంటాం అంతే. అర్థమైందా? వంట చేయాలిగా ఇంట్లో. వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు? బెండకాయ కూర. నేను దొండకాయ కూర వండుతున్నాను. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంట. మనం కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇదే. ఇల్లు చాలా బాగుందండి. అవును. సరే ఆ లగేజ్ సర్దు, పిల్లలకు ఆకలి అయినట్టుంది, పిల్లల కోసం ఏదైనా టిఫిన్ చేయి. సరేనండి. ఏంటండి ఈ ఇల్లు కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి నేనే. నా పేరు మంజునాథ్ అండి, పక్కింట్లో ఉంటాను. మంజునాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు మనోరమ. ఈ పిల్లలు మీ చుట్టాల పిల్లలా? కాదండి, నా పిల్లలే. నలుగురు? నలుగురు. గవర్నమెంట్ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటుంది, కానీ మీరు చాలా హద్దులు దాటినట్టున్నారే. మంజునాథ్ గారు, మా నాన్న పోయేటప్పుడు నాతో ఒకటే మాట అన్నాడు, అరే మనోరమ, మనం పోయాక మనల్ని మోయడానికి నలుగురు ఉండాలరా అన్నాడు. మా నాన్న చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. నలుగురు కన్నా మీ నాన్నగారు చెప్పిన నలుగురు అంటే బయట వాళ్ళని అర్థం. ఆ నలుగురిని ఇంట్లోనే రెడీ చేసుకోవాలని కాదండి. ఈ విషయం తెలియక అన్ని పనులు వదిలేసి పిల్లల్ని నేను నలుగురు కావడానికి ఉన్నానే నేను. అయ్యో మా నాన్న క్లారిటీగా చెప్పడం మిస్ అయినట్టున్నాడే కొద్దిగా. ఆయన క్లారిటీగానే చెప్పాడండి, మీరే ఆ క్లారిటీ మిస్ ఫైర్ చేశారు. మంజునాథ గారు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వదిలిన తూటాలని కన్న పిల్లల్ని వెనక్కి తీసుకోలేం కదా. మీకెంత పిల్లలు? ఇంకా లేరు. అదేంటండి? కొంతకాలం వద్దనుకున్నాం, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. మంజునాథ గారు, ఆకలేసినప్పుడే అన్నం తినాలి, దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి, తర్వాత తింటాను తర్వాత తాగుతున్నా అంటే పరిస్థితులు అనుకునిచ్చాలిగా. టిఫిన్ లేక పల్లి చట్నీ చేయమంటారా, కొబ్బరి చట్నీ చేయమంటారా? ఇంతకీ ఆ పిల్లలు ఎవరండి? నా పిల్లలే అండి. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. పిల్లలు ఇదిగోండి, పల్లీలు తీసుకోండి. మనోరమ గారు, పిల్లల పద్ధతిగా బాగానే పెంచినట్టున్నారే. మంజునాథ, వినయం అనేది మా వంశంలో వారసత్వంగా ఇస్తాం. నువ్వే పెట్టండి. కాదురా, మిమ్మల్ని పల్లీలు తీసుకోమంటే ఒక్కడు తీసుకోలేదు, ఆంటీ పెడితేనేమో అందరూ తీసుకున్నారేంట్రా? మా చిన్న చేతులు కదా, మేము తీసుకుంటే కొద్దిగా వస్తాయి. ఆంటీ పెద్ద చేతులు కదా, ఎక్కువ వస్తాయి. మనోరమ గారు, ఇది కూడా వారసత్వమేనా? ఇది వారసత్వానికి సంబంధం లేదు మంజునాథ, ఇది వాళ్ళకే సంబంధం. దేవుడా, అంకుల్ నన్ను ఎత్తుకోరా, ముద్దు పెడతాను. దానా? ముద్దు పెడతానన్నది నాకు కదా? నీ ఫేస్ లో నన్ను ముద్దు పెడతారా?
మనోరమ ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ నాకు ఏ సంబంధం లేదు మంజునాథ. ఇదంతా వాళ్ళ కాన్సెప్టే, ఇదంతా వాళ్ళ కాన్సెప్టే. పల్లీలు అయిపోయే చట్నీ దేంతో చేయమంటారు? నువ్వు లోపలికి వెళ్ళే మెంటల్ దానా. హలో రామూర్తి గారు. అంకుల్ ఏంట్రా? ఒక్కసారి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న బిల్డింగ్ నుంచి దూకరా. లుంగి ఊడిపోయిందిరా. మంజునాథ చిన్న పిల్లల మీద లుంగి పెసా డాన్స్ చేస్తాడు. తెలివి ఉందా? బర్రెలాగా పెళ్తావు, బర్రెలాగా పెళ్తావు. సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడక మనోరమ. ఆ లుంగి ఇప్పింది మీ పిల్లలే. లుంగి ఇప్పుడే కాకుండా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఆ బిల్డింగ్ మీద దూకమంటున్నారు. దూకుతా ఏమంటే ఆ పిల్లలు సంతోషపడతారుగా. నీ పిల్లలు కాబట్టి నువ్వు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని బిల్డింగ్ల మీద దూకుతావు, అపార్ట్మెంట్ మీద దూకుతావు. నువ్వు దూకు, నేను దూకింది నేను ఎందుకు దూకుతాను? మంజునాథ నా పిల్లలగా అడగాలి కానీ అపార్ట్మెంట్ బిల్డింగ్లు కాదు. సూర్యుడి మీద నుంచి చంద్రుడి మీదకి దూకుతా, చంద్రుడి మీద నుంచి సూర్యుడి మీదకి దూకుతా. లేరా దూకమంటారా? సర్లేరా దూకంలేరా, సర్లేరా దూకంలేరా. భలే ఫ్యామిలీ దొరికిందిరా నా పక్కనే. ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడలే. ఫ్యామిలీ ప్లానింగ్ లో ఓడివి. సరే నాన్న లోపలికి వెళ్ళి పాలు తాగుతాం పద. సరే చెప్పేసిరా పదండ్రా. అరే నా పర్సురా, నా పర్సురా. మనోరమ మనోరమ. ఏంటి మంజునాథ? నీ పిల్లోడు నా పర్సు ఎత్తుకొచ్చాడయ్యా. పర్సు ఎత్తుకొచ్చాడా? వాడు చాలా మొండోడే, అంత ఈజీగా ఇవ్వడే పర్సాడు. ఒక పని చేయ మంజునాథ. ఏంటది? నాది పర్సు పోయింది. దయగల మనుషులకు ఎవరికైనా నా పర్సు దొరుకుంటే ఒకసారి తెచ్చివ్వండి నాయనా, ఒకసారి తెచ్చివ్వండి నాయనా అని ఒక మాట చెప్తే వాడు తెచ్చిస్తాడు. మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నేను ఎందుకు అడుక్కోవాలి? నేను సలహా ఇచ్చాను, పాటిస్తే పర్సు వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రెండిట్లో ఏది కావాలి నీకు? పర్సే కావాలి. మరి అడుగు మరి. నేను పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాను. దయగల మనుషులకు ఎవరికైనా దొరికినట్లయితే నా పర్సు నాకు తెచ్చివ్వండి అయ్యా, మీకు దండం పెడతాను. నా ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసి బజార్లో దొరికిందంటే వెదమన్నారు ఏదో. ఇటు పిల్లల మీద అరవకూడదు మంజునాథ. ఏం తెలుసు నీకు? నీ పిల్లలు మామూలుగా లేరురా, రకరకాలుగా ఉన్నారు. ఉంటారు మరి, రకరకాల పిల్లలు ఉంటారు. అరే ట్రైన్ ఆట ఆడుకుందామా? పదండి. మనోరమ మనోరమ. ఏంటి మంజునాథ పడుకున్నాను లేపుతావేంటి? పడుకోవాలా వద్దా? పడుకోవాలా వద్దా? హ్యాపీగా పడుకోరా రే. పొలం మన నలుగురు కానీ పక్కింటి మీద పడేసావు. నువ్వేమో భార్య పక్కన హాయిగా నిద్రపోతున్నావు. మేము నిద్రపోవసం లేదంట్రా. ఏంట్రా ఎల్లరి పిల్లలతోటి? మంజునాథ నువ్వు చిన్నప్పుడు అల్లరి చేయలేదా? పక్కింట్లో ఆడుకోకుండా పెద్దోడు అయిపోయాను మంజునాథ. బాల్యం మర్చిపోయిన వాడు నా దృష్టిలో బర్రెతో సమానం, బర్రెతో సమానం. పడుకుందాం పదండి రండి. ఏంట్రా? నన్ను దత్తత తీసుకొని మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వచ్చి. ఈ మాటలన్నీ మీ నాన్న నేర్పుతున్నాడా లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావురా? లేదు, ఇది మేమే ఎవరు సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలని మా నాన్న చెప్పాడు. ఇలాంటి పనికిమాల విషయాలు మాత్రం బాగా నేర్పుతారు. పనికిమాలినోడు. ఎవరు కావాలని ఆస్తి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్ మై సన్స్. సరే నన్ను అందరు ఎక్సర్సైజ్ చేయండి. డాడీ కరెంట్ ఎలా తయారు చేస్తారు డాడీ? కరెంటు నీళ్ళతో తయారు చేస్తారు నాన్న. నీళ్ళతోనా? అవును నాన్న. సరే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను స్నానం చేసి వస్తా. నీళ్ళతో కరెంట్ ఎలా తయారు చూద్దామా? ఏంటండి? అరే కరెంట్ పట్టుకుందా? ఏంటి మంది
మంజునాథ వేడి నీళ్ళు ఎవరైనా ఇలా కాగబెట్టుకుంటారా? దరిద్రుడా, నేను కాగబెట్టుకోవడం ఏంట్రా? కరెంట్ వేట్లు పెట్టింది మీ పిల్లలు. ఏంటి పిల్లలు కొడతావు? అసలు నీళ్ళతో కరెంట్ ఎలా తయారవుతుంది అనే ఆలోచన పిల్లలు వచ్చింది చూడు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయాలి తెలుసా? అప్రిషియేట్ చేయాలి. మరి ఒక న్యూటన్, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి కాదు, పక్కింట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. అదే వాళ్ళ ఇంటి పక్కన నీలాంటి వాడు ఉండి ఉంటే ఈ రోజు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించేవారా, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేవారా? ప్రపంచం ఈ రోజు ఉండేదా మంజునాథ? ప్రతి ప్రయోగం వెనకాల ఒక బలిదానం ఉంటుంది. బలిదానం ఉంటుందా? బలిదానం ఉంటుందా? అరే నాన్న, మీరు ఏమైనా సృష్టించండి రా, నీ వెనకాల నేనున్నాను రా. మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో నాకు కళ్ళారా చూడాలనిపిస్తుంది నాన్న. అవునా, ఈ రోజు నేను ఫాస్టింగ్ నాన్న. ఇలా మంజునాథ ఏమైనా తిన్నాను? ఇందాకే తిన్నాను. చూడు మరిపో. నానా అసలు వాడిని వదలొద్దు. మీరు నాకు సైంటిస్టులు అవ్వడమే నాకు ముఖ్యం. గొప్ప సైంటిస్టుల కన్నా ఆనందాన్ని ఇవ్వండి అంతే నాకు. మమత, మమత వచ్చావా? ఇప్పుడేనా రావడం? అవును. పక్కింటి రామారావు ఇంటికి వచ్చి 2 గంటలయ్యింది. నువ్వేమో ఇప్పుడు వచ్చావు. ఆయన చేసేది ఉద్యోగమే, నువ్వు చేసేది ఉద్యోగమే. ఆయన ఎందుకు టైంకి వస్తున్నా, నువ్వెందుకు లేట్ గా వస్తున్నావు? నాకు మధ్యలో కొద్ది పని ఉండనే. అబ్బో, పనికి రాని పనులన్నీ నీకే ఉంటాయి. ఈ రామారావు గారు నన్ను మనశ్శాంతిగా కాపురం చేసుకుని ఇవ్వడు నన్ను. రామారావు, రామారావు ఏంటి ఉండరమట్లా? రామారావు, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అబ్బే లేదే. ఎప్పుడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. మరి ఎందుకు రామారావు నా పిల్లంతో తిట్టిస్తావు నువ్వు? నేను నీ పిల్లంతో తిట్టించడం ఏంటి? నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నువ్వు లేటుగా వస్తున్నావు రా అని మావిడ నన్ను తిడుతుంది రామారావు. అరే నేను టైంకి ఇంటికి వస్తున్నాను, అది కూడా తప్ప? నువ్వు టైంకి ఇంటికి రావడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నీ ప్రభావం నా ఇంటి తలుపు తడుతుంది అంటున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర రాక ఆ మధ్యలో నాకేం పనులు ఉంటాయి ఉండరమట్లా? రామారావు, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో బొచ్చెడు పెద్ద సమాజం ఉంది రామారావు. సమాజంలో బొచ్చెడు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? చూడు ఒకసారి, నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక ముష్టోడు ఉంటాడు, వాడిని పలకరించు. పాపం వాడి పరిస్థితి కారణం ఏంటో తెలుసుకో. వాడి పరిస్థితి కారణం ఏంటో నేను తెలుసుకోవాలా? రామారావు, ఒక్కప్పుడు నీళ్ళగా బతకడం వాడు తెలుసుకో. ఓ పుడింగిలాగా టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ ఏంటో పీకడానికి. నీలాంటి టైంకి వచ్చే 10% మగాళ్ళ వల్ల నాలాంటి 90% మగాళ్ళు పెళ్ళాం చేత అవమానించబడుతున్నారు, పెళ్ళాం చేత క్వశ్చన్ వేయబడుతున్నారు, పెళ్ళాం చేత గదిలోంచి గంటేయబడుతున్నారు కూడా. పడుతున్నారు అనే బదులు నువ్వు టైంకి వచ్చి పడొచ్చుగా, ఇన్ని పడడాలు ఉండవుగా. మగాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా దపక్కన వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్ లాగా అక్కడక్కడ ఆగుతూ మెల్లగా రావాలి. అది మగాడి లక్షణం. పెళ్ళ మీద స్పృహ ఉన్నవాడే రామారావు ఇంటికి త్వరగా వస్తాడు. సమాజం మీద స్పృహ ఉన్నవాడు నాలాగా లేట్ గా వస్తాడు రామారావు. సమాజంలో బతుకుతున్నావు రావురా, కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓ టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ, టైంకి ఏంటో. ఈడి పిల్ల వీడితో గొడవ పెడితే ఈడి పిల్లనైనా కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే ఈడైనా కంట్రోల్ ఉండాలి. నన్ను కంట్రోల్గా ఉండమంటాడేంటి? ఏమండి, లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళాలి, రండి బయటికి. గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావే? నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? ఏమండి, రెడీ అయ్యారా? ఈయన ఎప్పుడు లేటే. ఏమే కొద్ది కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది. మీకు టైంకి అన్ని ఇవ్వాలి, కానీ మాకు మాత్రం ఏది ఇవ్వరు. ఏమైందే మళ్ళీ? పక్కింటి రామారావుని చూడు, సెకండ్ షో సినిమాకి అని చెప్పి సినిమా రిలీజ్ అయిన వెంటనే తీసుకెళ్తాడు వాళ్ళ పెళ్ళాన్ని. నువ్వు ఉన్న నా జీవితానికి ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ పొట్టి రామారావు గారు వాడి కాపురం వాడు చేసుకోక నా కాపురం డిస్టర్బ్ చేస్తున్నాడు. రామారావు, గౌరీ దా, టైం అవుతుంది. రామారావు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడానా? అబ్బా లేదు. మరి ఎందుకు రామారావు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? మళ్ళీ ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా భార్యను తీసుకొని సినిమాకి వెళ్తున్నాను. మీ భార్యను తీసుకొని సినిమాకి ఎలా వెళ్తావు రామారావు నువ్వు? నువ్వు మీ ఆవిడకి సెకండ్ షో థర్డ్ షో సినిమాకి తీసుకెళ్లడం వల్ల మా ఆవిడ నాకు ఇంట్లో సినిమా చూపిస్తుంది రామారావు. రే పనికి మాలోడా, నా భార్య నేను సినిమా తీసుకెళ్ళడం కూడా తప్పంటా? నీ భార్యను నువ్వు సినిమాకి తీసుకెళ్ళడం తప్పు కాదు రామారావు, తప్పే కాదు. కానీ నీ భార్యను సినిమాకి తీసుకెళ్లడం వల్ల ఆ ప్రభావం నా ఇంటి మీద పడుతుంది అంటూ. నీకు పాడిగట్ట ఇలా ఉన్నావేంట్రా నువ్వు?
సినిమాకి లేట్ అవుతుంది పదండి. ఏ సినిమా ఏ సినిమా ఆడి కాదని సినిమాకి వెళ్ళావు అనుకో ఆడు హాల్లోకి వచ్చి కూడా గొడవ పెడతాడు. హాల్లో కాదు రామరావు, నీ ప్రభావం నా ఇంటి మీద పడితే టాయిలెట్ వచ్చి కూడా గొడవ పెడతాను నేను. అప్పటికే ఏమే ఏంటి వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు. వెళ్ళలేదు. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉందా? ఈడే తేడాగాడు అనుకున్నాను, ఈడి పిల్లం కూడా తేడాగానే ఉంది. ఏమండి ఏమండి ఏంటే? దీపావళి పండుగ వస్తుంది, నాకు ఒక చీర కొనిపెట్టండి. నీకు నేను చీర కొనివ్వాలంటే ముందు ఆ ఉండమట్ల పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు నాకు మొగుడా లేకుంటే ఆ ఉండరమట్ల నాకు మొగుడా? నేను నీకు మొగుడినే, కానీ కాలనీకే మొగుడా ఉండమట్ల. నీకు చీర కొనివ్వలేదనుకో నువ్వు 2 రోజులు తిట్టి వదిలేస్తావు. అదే నీకు చీర కొన్నాననుకో ఆ చీర చిరిగే వరకు తిడతాడా ఉండమట్ల. నాకు అదంతా తెలియదండి, నాకు ఈరోజు చీర కావాలి కావాలి కావాలి. సరే ఆ ఉండమట్ల పర్మిషన్ ఇద్దే తీసుకుంటారా? ఉండమట్ల ఏంటి పాండు? ఏమీ లేదు, దీపావళి పండుగ వస్తుంది కదా, మా ఆవిడ ఒక చీర కొనిమ్మంటుంది. నీ పర్మిషన్ తో ఒక చీర కొనివ్వచ్చా అని. అంతే పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు లేదు. పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? లేదు ఉండమట్ల లేదు. మరి ఎందుకు పాండు నా కాపురాన్ని ఇలా గిల్లుతున్నావు? వాడేమో అటు నుంచి గిల్లుతున్నాడు, నువ్వేమో ఇటు నుంచి గిల్లుతున్నావు. పాండు, నాది చిన్న జీవితం పాండు. నాది కోరికలను అదుపులో పెట్టుకొని ఖర్చుని అదుపులో పెట్టుకొని నా బతుకు జట్కా బండిని ఎద్దులు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు. విన్నావా? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఉండరమట్లన్నయ్యా, ఒక్క చీర కొనుక్కుంటానన్నయ్య, మీకు దండం పెడతానన్నయ్య. అమ్మా, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఇంకా చాలు. అందరి జీవితాలు బాగున్నాయి, నా ఒక్కదాని జీవితమే ఏమి బాలేదు. మళ్ళీ ఏమైందే? ఏమవ్వాలి ఏమవ్వాలి? పక్కింటి రామారావు ఇంట్లోంచి చికెన్ కర్రీ వాసన నా ముక్కుకి గుప్పు గుప్పు అని కొడుతుంది. ఆ పొట్టి రామారావుని చేసుకున్నా బాగుండేది. 3 పూట్ల చికెను 3 పూట్ల సినిమాలు ఉండేవి నాకు. తప్పు నీది కాదే. ఆ పొట్టి రామారావు గాడు ఇంట్లో చికెన్ వండి నిన్ను ప్రభావితం చేసి నా మీద నన్ను ఉసుగొల్పాడు చూడు, తప్పు ఆ రామారావు గాడు. రామారా ఏంటే? నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా రామారావు? మొదలు పెట్టావా? నువ్వు చెప్పు రామారావు, ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదురా. పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? బొంగులో మాట్లాడలేదురా. మరి ఎందుకు రామారావు? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏం వండుతున్నావు నువ్వు? చికెన్ ఏదో వండుతున్నారు. ఎలా వండుతావు రామారావు నువ్వు చికెన్? ఎలా చికెన్ వండుతావు ఇంట్లో అని అడుగుతున్నా. ఇంట్లో చికెన్ కూడా వండుకోవడం తప్పురా? నువ్వు ఇంట్లో చికెన్ వండడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంట్లో చికెన్ వండడం వల్ల ఆ ప్రభావం నా మీద పడుతుంది చూడు, అది తప్పు అంటున్నా. అర్థమైందా? చికెన్ అండి. అరే పనికి మళ్ళోడా, ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఏది తిన్నవు, ఏది తాగినవు, ఎక్కడికి వెళ్ళలేవు. చిన్న జీవితం రామారావు నాది. కోరికల్ని అదుపులో పెట్టుకొని ఖర్చుల్ని పొదుపులో పెట్టుకొని నా బతుకు జట్కా బండిని ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్ళి వెళ్తున్నాను రామారావు. నిన్ను బంద పెట్ట మాట్లాడుతూ డైలాగ్ చెప్తావు నువ్వు. రామారావుని అవేవేవో అడుగుతున్నావు గాని చికెన్ వండింది మాత్రం అడగట్లేదు నువ్వు. వసే వసే అసలు ఈ కథకు సోదరదారు నువ్వు కదంటే నువ్వు నీ మొగుడిని ముందు నుంచి కూర్చుతున్నావు, ఈడేమో మమ్మల్ని వెనక నుంచి ముందు నుంచి కూర్చుతున్నాడే. అసలు మీ ఇద్దరు నోట్లో నోరు పెట్టి కంటే నోరు మూసుకొని పోవడం పెట్టరు. చికెన్ ఇలా పెట్టరా. తెస్తున్నానండి. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు చల్లబడ్డాయా? ఏమే చల్లబడ్డాయా? పడ్డాయండి పడ్డాయి. పడ్డాయంటలే. ఏంటి పాండవి? 2 కొత్త డైరీలు తెచ్చుకున్నాను ఉండరమట్ల. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదు. పోనీ ఎప్పుడైనా నీతో అగౌరవంగా మాట్లాడాను? లేదు లేదు లేదు. చిన్న జీవితం, కోరికల్ని అదుపులో పెట్టుకొని ఖర్చుని పొదుపులో పెట్టుకొని నా బతుకు జట్టు కాబట్టి ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు, నేనే లాక్కెళ్తున్నా. చచ్చిపోయేలా ఉన్నాడు వదిలేండి. వాడు నాకు తెలియకుండా 2 డ్రాయర్లు కొన్నాడు రామారావు. పండు లే పండు, బీపీ తగ్గినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు.